ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ మారినోళ్ళ గురించి ఇప్పుడు ముచ్చట జరుగుతా ఉంది. రాష్ట్రం అంతా ఇదే టాపిక్ ఏమైతుందో 4 వారాల కోసం ఆల్రెడీ 5 రోజులు అయిపోయింది. కోర్టు 4 వారాలు అని చెప్పి 4-5 రోజులు అయిపోయింది. ఓ పక్క స్పీకర్ గారు ఏం చెప్పింది తెలుసా, గడ్డం ప్రసాద్ గారు, నేను తీసుకునే నిర్ణయం సంచలనంగా మారబోతుంది. ఏం సంచలనం అంటే ఏమి ఎవరేమో అదే సంచలనంగా మారిపోతుంది అని అంటే మరి నిజంగానే అనర్హత వేటు వేస్తా ఉందని అనేది కనపడతా. అంటే ఇక ప్రధానంగా వీళ్ళు ముగ్గురు ఉన్నారు చూసినావా, టక్క వీళ్ళు ముగ్గురు ఏందనంటే అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలు కొలేరా, 2 నెలలు కొలేరు ప్రభుత్వం. అసలు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసుడు తోటి రేవంత్ రెడ్డి ఇక వీళ్ళకి అధికారం కావాలి కదా, అధికారం లేకుండా ఉండలేరు, అధికార పార్టీ లేకుండా ఉండలేరు. ముగ్గురు పుస్తకం దూకిరు, వీళ్ళు ముగ్గురు దూకిరు కదా. వీళ్ళు ముగ్గురు తర్వాత ఓ 9 మంది పోయారు, గొర్రెలు పోయినట్టు 9 మంది. ఈ 9 మంది పోయినరు. ఈ 9 మంది 3 మంది మొత్తం కలిపితే ఒక 10 మంది దాకా పోయారు అనుకుంటా, 10-11 మంది దాకా పోయారు. సరే వీళ్ళు ముగ్గురు పోయిన తర్వాత 7-8 మంది పోయారు. వీళ్ళు కొద్దిగా మంచిగానే ఉంది, వెనకపోయారు కదా, వీళ్ళకి పట్టుకుంది. ముగ్గురే హైలైట్. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా గుర్తు మీద గెలిచి వీళ్ళు పార్టీ మారారా బాబు, దొంగలనే వీళ్ళు దొంగలే, పక్క దొంగలు, కారు పార్టీ మీద గెలిచిరు అని చెప్పి వీళ్ళ ముగ్గురు మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కేసు వేసారు కోర్టులో. మరి ఇప్పుడు జనాల ముచ్చట ఏంటంటే అయితే బాబు, మరి అప్పుడు కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా మరి కేసీఆర్ తీసుకుపోయింది కదా, మరి ఇప్పుడు వీళ్ళు తీసుకపోతే తప్పేందనంటే వీళ్ళు ఏం చేశారు, తెలుగు కేసు వేసారు, వాళ్ళు కేసు వేయలేరు, వాళ్ళే మొత్తం చూసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు తీసుకుపోయి కేసు ఎత్తే ఇక ఇప్పుడు ఇలా ముగ్గురు పరిస్థితి ఏం తెలుసా, లేదు అవసరమైతే మేము కేసీఆర్ తో మాట్లాడి మళ్ళీ మేము బీఆర్ఎస్ గోడలు ఈ 7-8 మంది కూడా లేదా మేము మళ్ళీ బీఆర్ఎస్ కే ఉంటామే, మళ్ళీ ముచ్చట జరుగుతుంది ఇప్పుడు. లేదు అంటే మాట్లాడుకుంటాం, కేసీఆర్ గారితో మాట్లాడుకుంటాం మేము అంటే. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తే గెలిచే పరిస్థితి లేదు. ఎన్నికలు వస్తే ఎందుకంటే ప్రజలు చాలా చైతన్యంగా ఉన్నారు. అవును, ఒక్కటేసారి ఎట్లంటే ఈయన గెలిచిండు అనుకో ఎమ్మెల్యే 5 సంవత్సరాలు పని చేస్తే నెక్స్ట్ ఇంకో పార్టీ ఎమ్మెల్యే రావాల్సిందే. 5 సంవత్సరాలే ఇప్పుడు ఏదైనా సరే రాష్ట్రాన్ని కేవలం 5 సంవత్సరాలే పరిపాలిస్తారు. ప్రజలు ఇంత ముందు లెక్క లేరు, చాలా చైతన్యవంతంగా ఉన్నారు. ఇక పార్టీ మారుతాం, మాకు ఇష్టం వచ్చినట్టు పార్టీ మారుతాం. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, పొద్దుటిల్లు అయితే భారత రాజ్యాంగం గురించి వీళ్ళే చెప్తారు, ప్రజాస్వామ్యం గురించి వీళ్ళే చెప్తారు. ఉత్తమం లేరని పొద్దుటిల్లు కారు పార్టీ అంటాడు, సాయంత్రం సేఫ్ పార్టీ అంటాడు. అసలు గొర్రె మందలు పోయినట్టే ఇష్టం వచ్చినట్టు పోతే వీళ్ళు కరెక్ట్ గా కోర్టు బరాబరుగా అసలు వీళ్ళు ప్రజానాయకులు అంటారు. వీళ్ళు ఏం ప్రజానాయకులు, ఏట ప్రజానాయకులు అవుతారు వీళ్ళు. ఒక్కరికి సబ్జెక్టే లేదు. ఇగో ఈయన ఉన్నాడు ఆడ గెలిచిండు, పాపం అంత ఫోర్స్ ఉన్నది. కాంగ్రెస్ గాలి రాష్ట్రం మొత్తం వీసిన సర్లే, పాపం దళిత నాయకుడు, పెద్దోడు, వయసు అయిపోతుంది, ముసలోడు అని చెప్పి కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ నుంచి గెలిపిస్తే 2 నెలలు కొల్లేడే, 2 నెలలు కొల్లేడు. ఇక ఇప్పుడు వస్తా ఎన్నికలు, ఇప్పుడు ఎన్నికలు వస్తే ఇంక గెలుస్తారా? ఇగో ఇది పరిస్థితి ఉన్నది. పక్క 100కి 100% అనర్హత వేట్ ఏదైతే ఉందో, ఎవరైతే స్పూడ్ గా ముందుకు పోతారో చూసినా, మేము పోతాం ముందుగా, మాకు మంత్రి పదవి వస్తుంది అనుకోని ఇక వాళ్ళ దగ్గర ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉన్నది. వీళ్ళంతా అటు ఉన్నారు. కాదు మేము బీఆర్ఎస్ అంటే, లేదు మేము కాంగ్రెస్, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ చెప్పే పరిస్థితి లేదు. అంటే భయం పట్టుకుంది, గెలవరు. ఎందుకంటే మళ్ళొకసారి చెప్తూనే ఉన్నాం, 100కి 100% ఒక తెలంగాణ రాష్ట్రం అనే కాదు, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా దేశం యావత్తు కూడా రాను పరిస్థితి ఎట్లుందనంటే, ఇగో ఒకటే టర్మ్, ఇంతకుముందు 2 టర్ములు 3 టర్ములు ఒకటే పార్టీకి అధికారం ప్రజలు ఇవ్వడానికి లేరు, ఒకే రాజకీయ నాయకుడిని కూడా ఎన్నుకోవడానికి లేరు. చైతన్యవంతంగా ఉన్నారు. కాబట్టి నువ్వు ఇయ్యాలేదో ఒక గుర్తు మీద గెలిచి రేపు పార్టీ మారితే లేదా కుదరదు. నో, 100కి 100% ఇగో వీళ్ళని మళ్ళీ ఓడగొడతారు. అనర్హత వేటు మాత్రానికి పక్కా రావాల్సిందే. స్పీకర్ నిర్ణయం తీసుకుంటాడు. స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు అనుకోండి, 4 వారాల కోర్టు తీసుకుంటుంది. కోర్టు తీసుకొని వీళ్ళ ముగ్గురిని సుమోటోగా తీసుకుంటారు. వీళ్ళు పోయి కేసీఆర్ దగ్గర మళ్ళీ వీళ్ళకి కావాల్సిన అధికారం కావాలి. అవసరమైతే మేము కేసీఆర్ దగ్గర పోయి అనర్హత మొత్తం కేసు వాపస్ తీసుకోండి, మళ్ళీ మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉంటాం అని చెప్పి వీళ్ళు చెప్పారు అనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ వీళ్ళు చెప్తారు. అంటే అది చట్టానికి ఉన్నటువంటి రూల్స్. కోర్టు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుంది, చట్టాలు తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. రాష్ట్రం మొత్తం కూడా అరే మన భద్రాచలంలో మళ్ళీ ఎన్నికలు అవుతాయట, స్టేషన్ కన్పూర్లో మళ్ళీ మనకి ఎన్నికలు అవుతాయట, ఖైరతాబాద్లో మళ్ళీ ఎన్నికలు అవుతాయి. వీళ్ళకి భయం పట్టుకుంది, మిగతా వాళ్ళు అంతా ప్రశాంతంగా ఉండరు. ఎవరైతే తీసుకున్న ముఖ్యమంత్రి మంచిగానే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంచిగా ఉన్నారు. కానీ ఇక ఇలా గుబులు పట్టుకుని ఆటోమేటిక్ కింద వాళ్ళకి స్టార్ట్ అయింది.
సో అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయం చేయాలి. నీ ఎమ్మెల్యే గెలిపించారు, ఓ గుర్తు మీద నీకు ఓటు వేసిర్రు, నీకు అధికారం ఉందో లేదో పక్కన పెట్టి నీకు ఎమ్మెల్యే అయితే ఉంటదిగా, ఉంది కదా ఎమ్మెల్యే పదవి, నీకు ఎమ్మెల్యే పదవి ఉంటుంది. 5 ఏళ్ళు నిన్ను ఎవడు తీసుకురాలని తీసుకపోలేడు. నువ్వు మాట్లాడడం వచ్చినోడే ఎవడైనా సరే, ఎటుదైతే అడి తిప్పుతారో అదే ఇటు తిప్పుతారు, ఎటైనా తిప్పుకోవచ్చు. దాని మాత్రానికి పార్టీ మారి ఇలా వీళ్ళ గురించి చర్చ. ఎవరికి తెలవని భద్రాచలం తెల్ల వెంకట్రావు కూడా ఇలా రాష్ట్రం అంతా తెలిసిపోయి ఈ పరిస్థితి ఉన్నది. ఇక ఇట్లున్నాయి పరిస్థితులు. సరే చూడాలి. 100కి 100% అయితే మాత్రానికి ఈ 3 స్థానాలలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు భయం పట్టుకున్నది. అక్కడ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. 100కి 100% వీళ్ళు మాత్రం ఆడ వీళ్ళు గెలవరు. మళ్ళీ వీళ్ళ మీద కూడా కేసేస్తారు. అంటే పార్టీ మారాలంటే అది బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పక్కగా పెట్టు ముచ్చిత. వన్స్ నిన్ను ఓ పార్టీ మీద నియోజకవర్గ ప్రజలు డిసైడ్ చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని 5 ఏళ్ళు అందులో నువ్వు ఉండాలి. నేను మారుతా అది చేస్తా అంటే కుదరవు. ప్రజలు కూడా చైతన్యవంతంగా ఉన్నారు కాబట్టి ఇక రాను రోజులలో అంతే, ఒకటే టర్ము ముఖ్యమంత్రి, మళ్ళీ మారుతాడు ఇంకో గవర్నమెంట్, మళ్ళీ మారుతాడు గవర్నమెంట్. ఆ రోజులే మరి మనం చూడబోతా ఉన్నాం అనేది కూడా 100కి 100% మనకు కనబడతా ఉంది.